తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట కేంద్రంలోని రైతు వేదికలో 53 మంది లబ్ధిదారులకు 53,06,000 రూపాయల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా 25 మంది లబ్ధిదారులకు 11 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్, నారాగౌడ్, ఆర్యన్, సంతోష్ కుమార్, దేవేందర్, పెరుమాన్ గౌడ్, సంగమేశ్వర్, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. బూరుగుపల్లి, లంపూరి నాగవ్వ, నెక్స్ట్ 3 లక్ష్మి, తర్వాత చిన్నపల్లి విలేజ్ వాళ్ళు, మల్లంపేట మల్లమ్మ, పేద లక్ష్మి పల్లి. రైతు బంధు ఒక్కటి మంచిగా అందరు మనసులోకి వస్తుందండి. రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు, 112 మంది 80% మందికి అయింది. మీరు కావాలంటే లిస్ట్ ఇస్తా, మీరు ఊరికి పోయి పేరు చదువుకొని చూసుకోండి. నేను తెప్పించుకున్న లిస్టు ప్రతి గ్రామంలో కూడా మీకు లిస్ట్ ఇస్తా. 20% మందికి మాత్రమే 2 లక్షల పైన వాళ్ళకు లేదా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. అందరికీ నమస్కారం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.